తెలియక చేసే ఈ తప్పుల వల్లే మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదు. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించినా కొంతమంది ఇళ్లలో డబ్బు ఏమాత్రం నిలవదు. ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి. దీనికి కారణం మన కష్టంలో లోపం కాదు, తెలియక మనం చేసే చిన్న వాస్తు దోషాలే. ముఖ్యంగా మనం డబ్బు, బంగారం దాచుకునే బీరువా విషయంలో చేసే తప్పులు మన ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. మన సంప్రదాయం ప్రకారం బీరువా సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కొలువై ఉండే పవిత్ర స్థానం. దాన్ని అపరిశుభ్రంగా ఉంచినా, ఎక్కడ పడితే అక్కడ పెట్టినా ఆ తల్లికి ఆగ్రహం వచ్చి దరిద్ర దేవత మన ఇంట్లో అడుగుపెడుతుంది. మరి మీ ఇంట సిరి సంపదలు పెరిగి అప్పుల బాధలు తీరాలంటే బీరువా విషయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులేంటి? అలాగే బీరువాలో ఏ ఏ వస్తువులు ఉంచాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా బీరువాను ఉంచే దిశ విషయానికి వస్తే, వాస్తు ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుని స్థానం ఉత్తర దిశ. కాబట్టి నైరుతి గదిలో దక్షిణ గోడకు ఆనించి బీరువాను పెడితే తలుపులు తెరిచినప్పుడు అవి ఉత్తరం వైపు చూస్తాయి. దీనివల్ల లక్ష్మీ కుబేరుల కటాక్షం పుష్కలంగా లభిస్తుంది. కాని పొరపాటున కూడా బరువైన బీరువాను ఈశాన్య మూలలో పెట్టకూడదు. ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి. అక్కడ బీరువా పెడితే వాస్తు దోషం ఏర్పడి సంపాదన అంతా నీళ్లపాలవుతుంది. అలాగే ఇంటి సింహద్వారానికి ఎదురుగా కూడా బీరువా ఉండకూడదు. ఇలా ఉంటే ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇక పడక గదిలో బీరువా పెట్టుకునేవారు పడుకునేటప్పుడు మన పాదాలు బీరువా వైపు ఉండేలా, అంటే మంచానికి ఎదురుగా బీరువాను అస్సలు పెట్టుకోకూడదు. బీరువాలో వస్తువులను ఎలా పడితే అలా, ఏది పడితే అది పెట్టకూడదు. చాలామంది భద్రత కోసం డబ్బును పట్టుచీరలు, బట్టల మధ్యలో దాస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. డబ్బును ఎప్పుడూ లాకర్లో విడిగానే ఉంచాలి. అలాగే పాత కరెంటు బిల్లులు, రసీదులు, పనికిరాని కాగితాలు బీరువాలో పెడితే అవి మీ ఖర్చును సూచిస్తాయి కాబట్టి ప్రతికూల శక్తి పెరిగి దరిద్రానికి దారితీస్తాయి. ఇక బీరువాలో ఎలక్ట్రానిక్ వస్తువులు, తుప్పుపట్టిన ఇనుప సామాగ్రి పెడితే రాహు, కేతు, శని దోషాలు ఏర్పడి లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్లిపోతుంది. సెంటు సీసాలు, పగిలిన వస్తువులు, చినిగిన బట్టలు అస్సలు ఉంచకూడదు. ముఖ్యంగా మందుల బిళ్లలు బీరువాలో పొరపాటున కూడా పెట్టకండి. అలా చేస్తే మీ సంపాదన అంతా ఆసుపత్రుల పాలవుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. మరి బీరువాలో ఏమేముంచాలి? బీరువాను లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశంగా మార్చాలంటే ముందుగా డబ్బు దాచే లాకర్లో ఒక ఎరుపు లేదా పసుపు రంగు పట్టు వస్త్రాన్ని పరిచి దానిపైనే ధనాన్ని పెట్టాలి. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు వల్ల అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో 11 రూపాయల బిళ్లలు లేదా విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి ప్రతీకగా భావించే 11 గోమతి చక్రాలను మూటగట్టి బీరువాలో ఉంచితే సిరి సంపదలకు లోటు ఉండదు. కుబేర యంత్రం లేదా శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించుకుంటే ఆస్తులు రెట్టింపు అవుతాయి. ధనాన్ని ఆకర్షించే పచ్చ కర్పూరం బిళ్లను ఉంచినా, లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజలు పెట్టినా విశేష ఫలితం ఉంటుంది. ఇక శ్రీ మహావిష్ణువు కొలువైన రావి చెట్టు ఆకుపై గంధంతో ఓం అని రాసి ఉంచినా, ఎండిపోయిన తులసి ఆకులను పెట్టినా మీ ఇంట్లో ఎప్పటికీ ధనానికి లోటు ఉండదు. బీరువాలో లోపలే కాదు, బయట నిర్వహణ కూడా చాలా ముఖ్యం. అందం కోసం చాలామంది బీరువా తలుపులకు అద్దాలు ఉన్నవి వాడుతున్నారు. కాని వాస్తు ప్రకారం అలా ఉండకూడదు. అద్దంలో మన ప్రతిబింబం లేదా ఖాళీ గది కనిపించడం వల్ల ధన నష్టం కలుగుతుందని, రావలసిన డబ్బు రాకుండా ఆగిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే బీరువా ఎప్పుడూ నేరుగా నేలను తాకకూడదు. భూమిలోని ప్రతికూల శక్తులు చేరకుండా దాని కింద తప్పనిసరిగా ఒక చెక్క స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి. రంగు విషయానికొస్తే ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, క్రీం రంగు బీరువాలు వాస్తుకు చాలా మంచివి. కాని పూర్తిగా నలుపు లేదా ముదురు నీలం రంగు బీరువాలు మాత్రం వాడకూడదు. నలుపు శని భగవానునికి ప్రతీక కాబట్టి ఇది మీ ధనాభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటుంది. చాలామంది బీరువా పైన పాత సూట్ కేసులు, అట్టపెట్టెలు లాంటి బరువైన వస్తువులు పెడుతుంటారు. వాస్తు ప్రకారం ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి తలపై భారం మోపినట్లే. దీనివల్ల కటిక పేదరికం వస్తుంది కాబట్టి బీరువా పైభాగం ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచుకోవాలి. శుక్రవారం నాడు స్నానం చేశాక గంధం, కుంకుమలతో బీరువాపై స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది.
అలాగే బీరువాలో డబ్బులు పెట్టే చోట చిన్న లక్ష్మీ గణపతి ఫోటో ఉంచితే మీ ఆర్థిక ఎదుగుదలకు ఎటువంటి ఆటంకాలు రావు. ఇంట్లో దేవునికి ఇచ్చిన హారతిని బీరువాకు కూడా ఇవ్వాలి. ప్రతి పౌర్ణమి మరియు శుక్రవారం నాడు బీరువాకు పసుపు కుంకుమలు పెట్టి సాంబ్రాణి ధూపం వేస్తే దాని చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సముద్రం నుండి ఉద్భవించిన రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి సోదరిగా భావిస్తారు. కాబట్టి ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు పోసి బీరువా స్టాండ్ కింద కనబడకుండా పెడితే దారిద్ర్యం, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు ఒకసారి సింక్లో లేదా పారే నీటిలో వేసి కొత్తది మార్చాలి. అలాగే పవిత్రమైన బీరువాను ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. ఇది దారిద్ర్యానికి సంకేతం. అందులో కనీసం ఒక 10 రూపాయల నోటు అయినా ఉంచాలి. ఇకపోతే భోగస్థానమైన మనం పడుకునే మంచం పైన డబ్బు, బంగారం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ విసిరేసినట్లు పెట్టకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని గుర్తుంచుకోండి. మనం ధనాన్ని ఎంత గౌరవిస్తే అది మన దగ్గర అంత స్థిరంగా ఉంటుంది. డబ్బును ఉమ్మిరాసి లెక్క పెట్టడం, విసిరేయడం, చినిగిన నోట్లను జేబుల్లో కుక్కడం అస్సలు చేయకూడదు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, కుడి చేతితో ఇవ్వాలి. బీరువా తెరిచే ప్రతిసారి లక్ష్మీదేవిని మనసులో స్మరించుకోండి. మీ సంపాదనలో కొంత భాగాన్ని పేదవారికి అన్నదానం చేయడానికి కేటాయిస్తే అది 10 తిరిగి మీ బీరువాకు చేరుతుంది. బీరువాలో భగవద్గీత, గోవింద నామాల పుస్తకం లాంటివి ఉంచితే ఆధ్యాత్మిక శక్తి పెరిగి దుష్ట శక్తులు దరిచేరవు. అలాగే ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర పెట్టిన తమలపాకులను ప్రసాదంగా తెచ్చి బీరువాలో పెడితే అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. చూశారు కదా, ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగానే అనిపించినా మన ఆర్థిక జీవితంపై ఇవి చూపే ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. నమ్మకంతో ఈ వాస్తు నియమాలను పాటిస్తే మీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. లక్ష్మీదేవి కటాక్షంతో మీ కుటుంబం ఆయురారోగ్యాలు, అప్లైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వాస్తు, జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని రాయండి. అంతా శుభమే జరుగుతుంది. ధన్యవాదాలు.